బోరబండలో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులు తాళలేక బీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ సర్దార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్ 3 నెలలుగా వేధిస్తున్నారని, తాను బ్రతుకుంటే జీవితాంతం ఇదే పరిస్థితి ఉంటుందంటూ ఇంటిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి తన 3 అంతస్తుల భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. సర్దార్ మృతిపై బోరబండ పిఎస్లో కంప్లైంట్ చేశారు కుటుంబ సభ్యులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. బోరబండలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏదైతే మనకు మైనారిటీకి సంబంధించిన లీగల్ సెల్ ఉందో దానికి ఇన్ఛార్జ్గా సర్దార్ కూడా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్కు సంబంధించి సర్దార్ని కూడా తీవ్రంగా వేధించేవాడు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే ఆ వేధింపుల వల్లనే మనస్తాపానికి చెంది ఆ యొక్క సర్దార్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సర్దార్కు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణాన్ని కూడా అడ్డుకొని ఆ పై అంతస్తులో నిర్మించుకున్నటువంటి ఇంటిని కూడా మొత్తం డిమాలిష్ చేశారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది నాయకులు స్థానికులు కూడా ఉన్నారు. కృష్ణమోహన్ గారు ఉన్నారు మనతో పాటు. కృష్ణమోహన్ గారు, ఎన్ని రోజుల నుంచి మీకు సర్దార్ పరిచయం ఉన్నాడు? అసలు ఎప్పటి నుంచి ఈ యొక్క గొడవ జరుగుతుంది? పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి మాతో పాటుగానే ఉన్నాడు. అతను మైనార్టీ సెల్కి రిప్రజెంట్ చేస్తున్నాడు బోరబండ డివిజన్ నుంచి. అతను ఎంతో చురుగ్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. ఎవరికి సాయం అడిగినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం అనేది ఆయనకున్న సాధారణ గుణం. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తొందరగా వెళ్ళిపోయేవాడు. అతనికి గత నెల 29వ తారీఖు ఇక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వాళ్ళ ఇంటి నిర్మాణాన్ని ఆల్రెడీ కట్టుకున్న ఇంటి నిర్మాణం పైన ఒక ఫ్లోర్ వేయడంతో దాన్ని డెమాలిషన్ చేశారు. ఆ డెమాలిషన్ వల్ల అతను మనస్తాపానికి గురైంది. ఆ రోజు నుంచి కూడా నెల సమయంలో అతను ఎప్పుడు కూడా మాతో పెద్దగా కమ్యూనికేషన్ అయింది లేదు. మేము 10 సార్లు అతన్ని కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు లాస్ట్ 5 రోజుల్లో మాకు కలిసిండు, మాట్లాడిండు. అన్న ఇట్లా అంటే పోనీలే అయిపోయింది ఏం చేసేది ఉంది దానికి అనేది ఈ విధంగా వేధింపులకు గురయ్యే అధికారుల వేధింపులు. వాళ్ళు ఏదైతే అధికారాన్ని మిస్యూజ్ చేసి జిహెచ్ఎంసీ అధికారులను వినియోగించడం వల్ల అతను ఈ విధంగా చర్యలకు పాల్పడడం జరిగింది. ఫసీయుద్దీన్కి సర్దార్కి అసలు మధ్యలో గొడవ ఏంటి? ఏదైనా అంతకుముందు వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఈ వ్యక్తిగత కక్షలు అనేది మాకు తెలియదు, కానీ అతను గత 10 సంవత్సరాల నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ డిప్యూటీ మేయర్గా చేసినప్పుడు కూడా ఈ సర్దారు మేమందరం కూడా అతనితో పాటు సహాయం చేసిన వాళ్ళమే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళమే. ఎప్పుడైతే అతను పార్టీ మారిండో దాని తర్వాత ఒత్తిడి అనేది పెరగడం జరిగింది. పార్టీ మారాలనేది స్థానికంగా ఉన్న నాయకుల మీద కూడా చాలా మంది మీద కూడా ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు గతంలో పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదా సర్దార్ కానీ మీరు కానీ ఆ ఫసీయుద్దీన్ చేసినటువంటి చర్యల పట్ల? దీనికి సంబంధించి కూడా మేము ఏదైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నారో జిహెచ్ఎంసీకి సంబంధించిన విషయం కాబట్టి జిహెచ్ఎంసీలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీలో వాళ్ళు అడుగుతున్నారు మిగతా వాళ్ళకి లా అప్లికబుల్ కాదా, మాకొక్కరికి అవుతుందా, మిగతా ఇల్లులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరి మీద చర్యలు ఎందుకు తీసుకోరంటే మీరు అడగొద్దు, మీరు అలా క్వశ్చన్ చేయొద్దు మాకు, మీరు ఎక్కువ క్వశ్చన్ చేసిరనుకోండి మీ ఇల్లులను కూడా డెమాలిషన్ చేస్తామనేది వాళ్ళు థ్రెటన్ చేయడం జరిగింది. ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. మేము ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మేము ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు మీ ఇంటిని కూడా డిమాలిష్ చేశారని చెప్పుకొచ్చారు, మీ ఇంటిని ఎందుకు డిమాలిష్ చేశారు? సేమ్ మేము అక్రమ కట్టడం అనేది వాళ్ళు తీసుకునేది ఆల్రెడీ పర్మిషన్ పెట్టాను 75 గజాల్లో పర్మిషన్ తీసుకొని నేను ఆల్రెడీ పర్మిషన్ అప్రూవల్ అయ్యాక దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక 1 మంత్ తర్వాత ఏమైందంటే మీ కన్స్ట్రక్షన్ అనేది రివోక్ అయ్యింది, సో దట్ అని చెప్పేసి వాళ్ళకు లాస్ట్ మేలో జరిగిన ఇన్సిడెంట్, లాస్ట్ మార్చ్లో అప్లై చేస్తే మేలో మాకు రివోక్ అయిందని చెప్పారు వాళ్ళు. తర్వాత ఏమైందంటే ఏదైతే డిసెంబర్ 6 తారీఖు నుంచి వెళ్ళి ఒక నోటీస్ ఇచ్చి తర్వాత డిసెంబర్ 19 తారీఖు ఒక నోటీసు, జనవరి 6 తారీఖు ఒక నోటీసు, తర్వాత 24 తారీఖు ఒక నోటీసు ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా 3 నోటీసులు ఇచ్చేసి మేము ఎప్పుడైతే ఆ మేడం డిప్యూటీ కమిషనర్ ముంగట మీరు అపియర్ కావాలి, హియరింగ్ చెప్పాలన్నప్పుడు మేము వెళ్ళాం. 13కి మాకు 13/0/2025కి మాకు డేట్ ఇచ్చారు. ఆ డేట్ రోజు మేము వెళ్తే ఆమె అవైలబుల్ లేకుండా జెడ్సీ దగ్గర వాళ్ళకి మీటింగ్ ఉందని కావాలనే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంటర్ ఉండాలి కదండి. ఇప్పుడు మా మీద కంప్లైంట్ ఉన్నారు, ఆయన సర్దార్కి కంప్లైంటర్ ఎవరో షో చేయకుండా మేము కంప్లైంటర్ అడిగామనుకోండి, మీరు ఎందుకు, మీ పని మీరు చూసుకోండి, మీకు వేరే వాళ్ళ విషయాలు మీకెందుకని మేము కూడా బాధితులమే అందులో. కాబట్టి మాకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. మీరు ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నారు, మీరు అధికారులు కాబట్టి మాకు జవాబు ఇవ్వండి అనే క్వశ్చన్ చేస్తే మాకు ఇప్పుడు నెల అవుతుంది, డైలీ 2 డేస్ అని ఇప్పుడు ఒక నెల రోజులు కాలం గడిచిపోయింది. వాళ్ళు సీజింగ్ ఓపెన్ చేయట్లేదు, ఈ విషయం మీద ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, ఇంకా ఇదే జరుగుతుంది. అమ్మ, మీకు ఎప్పటి నుంచి తెలుసు సర్దార్? సర్దార్ నాకు చాలా 9 ఇయర్స్ పరిచయం. మేము ఉద్యమంలో కూడా అప్పుడు చిన్న పిల్లోడు, నాకంటే చాలా చిన్నోడు, కలిసి చాలా పనులు చేసేది. మొన్న లాక్డౌన్లో కూడా ఆయన మస్తు సేవ అంటే ఇంకా ఎవరు పట్టించుకోకుండా ఆయన పట్టించుకొని మరీ ఆయన సొంతంగా చేసేవాడు ప్రజలకి. అట్లాంటి మనస్తత్వం కలిగిన సర్దారు
అతనికే వచ్చిన ప్రాబ్లాన్ని ఎవ్వరు ఆయన ఫేస్ చేసుకోలేకపోతున్నానే అనే మనస్తాపం చెందిండు. నేను ఏంటక్క అసలు మనం ఒకరికి చెప్పేది పోయి మనం ఇంకొకటితో చెప్పించుకోవాల్సి వస్తుంది. భయపడి మనం ఎన్ని రోజులు కూర్చుంటాం ఇట్లా. ఈ బతికేదానికన్నా చక్కగా సచ్చిందే నయ్యాం కదా అక్క అని అంటే మొన్ననే అన్నా నేను జస్ట్ ఒక 4-5 days బ్యాక్. ఎప్పుడు మాట్లాడారు చివరిగా మీతో? 4 days అవుతుంది అంతే. 4 days అవుతుంది అంటే ఇంకా నేను అదే అన్నాను, అన్న మనం భయపడాల్సిన అవసరం లేదు, న్యాయంగా కొట్లాడదాము, ఏమి ఎంతదో చూద్దాము, దాంట్లో మనం చచ్చి మన పిల్లల్ని మన ఫ్యామిలీని మనం ఎందుకు చేసుకోవాలంటే లేదక్క మనమే 10 మందికి చెప్తాం, మనకే ఇదే జరుగుతుంది. పార్టీలోకి రావాలి అని చెప్పి ఏమన్నా ఫిరాయించారా? అది కూడా చెప్తాను అంటే ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఇప్పుడు మనం 10 మందికి చెప్పే పొజిషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఒక పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టే మనం 10 మందికి చెప్పగలుగుతున్నాం. 10 మందికి చెప్పగలుగుతున్నామని అంటే అది నాకు ఈ పార్టీ నుండి వచ్చిన ధైర్యం కాబట్టి నేను ఈ పార్టీలోనే ఉంటాను. నా అభిమానం నాకు ఈ పార్టీ, నీ అభిమానం నీకు ఆ పార్టీ కాబట్టి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఎవడైతే బెదిరించి కండువా వేసినంత మాత్రాన వాడు ఆ పార్టీకి పనిచేస్తాడని అనుకోవడం కూడా మన బుద్ధి తక్కువ. పోయినానికి కూడా ఉండాలి. ఇప్పుడు నువ్వు పోయినావు, రేపు నువ్వు బయటకు వస్తావు, రేపు నీకు కూడా ఇదే పరిస్థితి, అంతే కదా. సో ఇది పరిస్థితి. తనను ఆ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, నా వెంటే ఉండాలంటూ కూడా ఫసీయుద్దీన్ సర్దార్ను వేధించినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే తన ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే కూడా పై అంతస్తుకు పర్మిషన్ లేదంటూ కూడా అధికారులని తన ప్రోద్బలంతో అధికారులను ఉసిగొల్పి కూడా సర్దార్కు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తిగా డెమాలిష్ చేసి కూలగొట్టించారని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. పూర్తిగా ఏదైనా సేవా కార్యక్రమం ఉంటే కూడా పూర్తిగా తను ఒక్కడే తన భుజస్కంధాలపైన వేసుకొని సర్దార్ వెళ్ళేవాడు. అలాంటిది తనకే ఇలా కష్టం వస్తే ఏం చేయలేని పరిస్థితికి వచ్చాను ఏంటి అని చెప్పి పూర్తి మనస్తాపం చెంది ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా స్థానికులు వారి స్నేహితులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ పవన్తో విజయ్, బిగ్ టీవీ, బోరబండ్లు.